హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపు నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మంచి నోటిఫికేషన్ అయితే జారీ చేశారండి. ఈ యొక్క నోటిఫికేషన్లో నేను పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, తర్వాత లాస్ట్ డేట్ ఎప్పుడు, ఏజ్ ఎంత ఉండాలి, తర్వాత ఫీ ఎంత కట్టాలి, ఎగ్జామ్ ఉంటుందా లేదా, పూర్తి వివరాలతో అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా పోస్టుల వివరాల్లోకి వెళ్ళినట్లయితే జనరల్ డ్యూటీ అటెండెంట్ అనమాట 20 పోస్టులు ఉన్నాయి. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4 ఉన్నాయి. బార్బర్ ధోబీ పోస్టులు 4 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ వచ్చేప్పటికి 4 పోస్టులు ఉన్నాయండి. జనరల్ డ్యూటీ పోస్టులకు వచ్చేప్పటికి మనకి అటెండెంట్కి 30 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత ఓటీ అసిస్టెంట్ అంటే ఆపరేషన్ థియేటర్లో అసిస్టెంట్కి 6 పోస్టులు ఉన్నాయండి. ఈ యొక్క పోస్టులు మొత్తం అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే అయితే వీళ్ళు తీయడం అయితే జరుగుతుందండి. అదే అవుట్సోర్సింగ్ పద్ధతి అంటారు కదా, అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్స్ పద్ధతి అనమాట. ఈ యొక్క పోస్టులు మొత్తం అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే తీసుకుంటున్నారు. అంటే డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదండి. అంటే వాళ్ళ కింద మనం ఒక 1 year 2 year అయితే చేయించుకుంటారనమాట. ఈ టైప్ ఆఫ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇవి. వీటిలో ఒక శాలరీలు కూడా ఇక్కడ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అనేది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్వైర్మెంట్ టు వేరియస్ పోస్ట్స్ ఆఫ్ ది హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ వైఎస్ఆర్ కడప అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడప, ది సూపరింటెండెంట్ క్యాన్సర్ కేర్ సెంటర్ కడప ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ అనమాట. ఈ పోస్టులు అనేది జాబ్స్ అనేది రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 25 January 2024 అయితే రిలీజ్ చేశారండి. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి మనకి 30 January 2024. ఈ యొక్క అప్లికేషన్ అనేది మాన్యువల్గా తీసుకువెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి మనం సబ్మిట్ అయితే చేయాలండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఆన్లైన్లో ఇచ్చారండి. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ మనం మొత్తం సబ్మిట్ అయితే చేయాలండి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కూడా మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ డేటు తర్వాత అపాయింట్మెంట్ డేట్ కూడా మొత్తం ఇచ్చారండి. నోటిఫికేషన్ అయితే 25వ తారీఖున రిలీజ్ చేశారు. 30వ తారీఖున లాస్ట్ డేట్ అనమాట ఈ మంత్. తర్వాత ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది చేస్తారండి. వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేప్పటికి మీకు February 19, 2024 మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇస్తారండి. సో ఇదంతా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరండి. ఓన్లీ ఇది మెరిట్ ప్రతిపాదికన, అంటే రిజర్వేషన్స్ అండ్ క్యాస్ట్ కూడా అప్లికేబుల్ అనమాట. ఇక్కడ అంటే మీకు వచ్చినటువంటి ఎడ్యుకేషన్లో మార్క్స్ని బట్టి, క్వాలిఫికేషన్ బట్టి మీకు ఆ మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేస్తారండి. మొత్తం నోటిఫికేషన్లో అయితే ఉంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. తర్వాత లేదు కానీ ఫీ అయితే ఉందండి ఈ అప్లికేషన్కి. ఓసీ క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్ అనమాట. ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 200 రూపీస్ అయితే వీళ్ళైతే అకౌంట్ నెంబర్ ఇచ్చారు, ఎఫ్సీ కోడ్ ఇచ్చారు. డైరెక్ట్గా మీరు దీనికి అమౌంట్ అనేది పే చేసి దానికి సంబంధించిన స్లిప్ అనేది మొత్తం అప్లికేషన్తో పాటు మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనండి, అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ కూడా అయితే ఇక్కడ ఇచ్చారండి. ADME ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, పుట్లంపల్లి, కడప, వైఎస్ఆర్ డిస్టిక్. ఓకేనండి, ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ అయితే తీసుకెళ్ళాలి. ఓకేనండి, ఈ యొక్క అడ్రస్కి 30వ తారీఖు January 2024 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు సబ్మిట్ చేయాలండి. ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, పుట్లంపల్లి, కడప, వైఎస్ఆర్ డిస్టిక్ అనమాట. మీకు ఏమన్నా పూర్తి వివరాలు కావాలనుకుంటే కనుక, మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా, డౌన్లోడ్ చేసుకోవాలన్నా అప్లికేషను, తర్వాత ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళండి. www.kadapa.gov.ap.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చండి. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదండి మీకు మెరిట్ లిస్ట్ అనేది, మీకు జాబ్ అనేది ఫిబ్రవరిలో మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.